హలో, హాయ్ గాయ్స్. ఇప్పటి వరకు మీరు డ్రమ్ని చూసింటారు అండ్ కుక్కర్ని చూసింటారు. బట్ ఇందులో మాత్రం నెక్స్ట్ లెవెల్. మీ ఊహకు కూడా అందదు. భయం అనేది ఫుల్గా పెరిగిపోతుంది అండ్ గుండెల్లో గుడగుడ అనేస్తుంది. నేను స్టార్టింగే చెప్తున్నాను, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఎక్కడ కొంచెం కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇందులో ఉన్న ఇన్సిడెంట్స్ మీకు తెలిస్తే ఫ్యూజులు అనేవి ఏకదమ్ ఫసక్ ఎగిరిపోతాయి. భయ్యా, 1 మినిట్ రుకో, వీడియో ఎండ్ వరకు దేకో. ఖచ్చితంగా 100% చెప్తాను. ఈ వీడియోలో మాత్రం జరిగిన ప్రతి ఇన్సిడెంట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా. ఒక చిన్న ఇల్లు, ఒంటరిగానే ఉంటారు. వాళ్ళకి అమ్మ నాన్న లేరు అండ్ అత్త మామ లేదు ఆమెకి. అండ్ ఒక చిన్న ఇంట్లో భర్త, భార్య, ఒక 9 ఏళ్ల కూతురు, ముగ్గురే ఉంటారు. చాలా అంటే చాలా అన్యోన్యంగా, ప్రేమగా, హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంటారు ముగ్గురే. అండ్ వాళ్ళ భర్త ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. అండ్ ఒంటరిగానే ఎవరితో అసలు పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడరు. ఏదైనా ఉప్పు కావాలన్నా, పప్పు కావాలన్నా, కారం కావాలన్నా, షుగర్ కావాలన్నా పక్కింటి వాళ్ళని చేయి చాచి అడగని కూడా అడగరు. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కాదు, కానీ ఎందుకో ఒంటరిగా ఉంటారనమాట ఆ చిన్న ఇంట్లో. వాళ్ళది ఆ 4 గోడలే ప్రపంచం. ఆ ఇల్లే వాళ్ళకి ప్రపంచం. ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళాలనుకున్నా సరే వెళ్తారు, వస్తారు. వాళ్ళకి ఏవైనా అవసరాలు ఉంటే తీర్చుకుంటారు అండ్ ఇంకా ఇంటికి వస్తారు, ఇంట్లోనే ఉంటారు. పాప 9 ఏళ్ళ చిన్న పాప స్కూల్కి వెళ్తుంది, వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, పలకరించే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. వీళ్ళు ముగ్గురే ప్రపంచం. ఓకేనా? ఇక్కడి వరకు అంత బాగుంది. మీకు అర్థమైంది అనుకుంటా స్టోరీ ప్లాట్. అండ్ వైఫ్ ఉంది కదా, వైఫ్ పేరు వచ్చేసి మీరు ఏమైనా అనుకోండి. మీకు తెలిసిన అమ్మాయి పేరు ఏదైనా పెట్టేసుకోండి వైఫ్ పేరు. అండ్ భర్త పేరు కూడా మీది ఏది కావాలంటే అది పెట్టేసుకోండి. నేనైతే పేర్లు అయితే రివీల్ చేయను. అండ్ చిన్న పాప మీ ఇష్టం, మీరు ఇమాజినేషన్ ఏది క్రియేట్ చేసుకుంటే అది. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఆ వైఫ్ ఉంది కదా, ఆ వైఫ్ ఒక పర్సన్ దగ్గర అక్రమ సంబంధం పెట్టుకునింది. ఎందుకు పెట్టుకుంది అంటే, భర్త వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ. మార్నింగే వెళ్తాడు, ఈవినింగ్ వస్తాడు అండ్ ఇంట్లోనే ఉంటాడు. అంటే వైఫ్తో అంత సెక్సువల్ రిలేషన్షిప్ అనేది అంత బాగోలేదన్నమాట. అండ్ అలాంటి టైంలో ఇంకా వైఫ్ ఏం చేస్తుంది, అండ్ పక్కా వేరే పర్సన్తో అక్రమ సంబంధం పెట్టుకునింది. ఇక్కడి వరకు అంత బాగుంది. ఒకరోజు ఏం జరిగింది అంటే, ఇద్దరు అంటే ఆ పాప వచ్చేసి స్కూల్కి వెళ్ళింది, భర్త వచ్చేసి జాబ్ కోసం అని జాబ్కి వెళ్ళిపోయాడు. అండ్ ఇంట్లో ఈమె ఒక్కటే ఉంది. అండ్ ఆ పర్సన్ ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వానికి ఫోన్ చేసింది, వాడు ఇంటికి వచ్చాడు. అంతా బాగుంది, ఏవేవో చేసుకుంటున్నారు. ఓకే, రూమ్లో అంతా అంటే రిలేషన్షిప్ పెట్టుకునింది. ఓకే, ఇక్కడి వరకు అంతా బాగుంది. వాడుండి ఒక చిన్న ప్రేమ కొంచెం ఎక్కువ, కేరింగ్ అది ఇది ఎక్కువ చూపిస్తున్నాడు అనమాట. బాగా మాట్లాడుతున్నాడు, కేరింగ్ కొంచెం ఎక్కువ చూపిస్తున్నాడు. ఇంకా వాడు ఇంకా వెళ్ళిపోయాడు. ఈవినింగ్ 5-5:30 అలా వాడు వెళ్ళిపోయాడు. అండ్ అదే టైంలో ఇంకా భర్త వచ్చాడు. భర్త వచ్చి రాగానే పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చిందా అని అడిగాడు. ఇంకా రాలేదండి అని ఆమె చెప్పింది. అండ్ స్కూల్ నుంచి అదే టైంకే స్కూల్ వ్యాన్ వస్తుంది కదా, ఆ స్కూల్ వ్యాన్లో ఆ పాప వచ్చింది. ఇంకా పాప ఇంట్లోకి వెళ్ళింది, ఇతను భర్త ఇంట్లోకి వెళ్ళాడు. భార్య వచ్చేసి బయటే ఉండి ఆలోచిస్తుంది. నాకు ఇంత మంచి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, పైగా ఓన్ హౌస్, ఎలాగో నా తింగరి భర్త ఈ ఓన్ హౌస్ కూడా నా పేరు మీదే రాసి పెట్టాడు. అండ్ వీళ్ళిద్దరు నాకు లేకపోతే నేను నా బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు కదా. వీళ్ళిద్దరి వల్ల నాకు లాభం అయితే ఏం లేదు. అండ్ వీళ్ళిద్దరు లేకపోతే నేను నా లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేయొచ్చు కదా నా బాయ్ ఫ్రెండ్తో అని అనుకున్న వెంటనే ఆ రోజు నైట్ నుంచి బాగా ప్లాన్ వేస్తుందనమాట. వీళ్ళని ఎలా క్లియర్ చేద్దాం, హస్బెండ్ని రాడుతో నెత్తి పగలగొట్టి పిచ్చోడు అనేసి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేపిద్దామా, అండ్ కూతుర్ని వీళ్ళకి అమ్మ నాన్న లేరు అనేసి అనాథాశ్రమంలో జాయిన్ చేపించి ఇలా వదిలించుకుందామా. ఒకవేళ ఇలా చేసినా సరే మరి ఫ్యూచర్లో నాకేదైనా ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు కదా అని మరి ఇంకోసారి ఆలోచించింది. అలా వన్ డే అలా థింక్ చేసింది. ఇది మరి ఇలా థింక్ చేయడం తన బాయ్ ఫ్రెండ్ కూడా చెప్పలేదు. అండ్ భర్తకి చాలా మంచోడు అబ్బా భర్త. మా వైఫ్ అండ్ తన కూతురే ప్రపంచం. చాలా అంటే చాలా మంచోడు.
మార్నింగ్ అయితే వెళ్తాడు, మరి ఈవినింగ్ అయితే వస్తాడు. ఇంకా ఇదే రొటీన్ అనమాట. కానీ ఏ లోటు లేకుండా చాలా హ్యాపీగా చూసుకుంటున్నాడు. కానీ ఈమెకి ఏదో చెడు ఉద్దేశం ఏదో, కొంతమంది బుద్ధి బాలేదు అని అంటారు కదా, ఆ కోవకు చెందిన వైఫ్ మెటీరియల్ ఈ అమ్మాయి. అండ్ ఇంత ఆలోచిస్తుంది, ఇంత టెర్రర్గా ఆలోచిస్తుంది అనమాట. మరి ఇదే మీరు ఒక లెవెల్ వరకు అనుకుంటే మరి ఇది పొరపాటు. ఇంతకంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఆలోచించింది. అది ఏంటో మరి క్లియర్గా చెప్తాను, మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. తర్వాత ఏం జరిగింది, హస్బెండ్ వచ్చేసి ఆఫీస్కి వెళ్ళాడు, అదే జాబ్కి వెళ్ళాడు. కూతురు వచ్చేసి మరి స్కూల్కి వెళ్ళింది. ఆ రోజు బాయ్ ఫ్రెండ్ ఏదో వర్క్ ఉంది అనేసి రాలేదు. అండ్ ఇంట్లో ఈమె ఒకటే ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉంటే ఇంక ఎలాంటి ఆలోచనలు వస్తాయో మీకు తెలిసిందే కదా. ఏం లేదు, ప్లేస్టోర్లోకి వెళ్ళి టార్ అని ఒకటి యాప్ డౌన్లోడ్ చేసుకునింది. అదే డార్క్ వెబ్ యాక్సెస్ చేస్తారు, టార్లో యాక్సెస్ చేస్తారు డార్క్ వెబ్ని. అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఫుల్ యాక్సెస్ ఇచ్చింది. ఇంకా ఇచ్చేసిన తర్వాత దాంట్లో మొత్తం సెర్చ్ చేస్తూ చూస్తుంది అనమాట. చూస్తూ ఉంటే దాంట్లో ఒకటి వీడియో కనిపించింది. దాంట్లో ఇంకా ఎలాగో క్రిమినల్ యాక్టివిటీస్ అనేవి చాలా జరుగుతాయి. ఫసక్ ఇంకా మీకు ఇంకా తెలుసు అనుకుంటున్నాను నేనైతే. డ్రగ్స్ అంట, అవి అంట, ఇంకా చాలా డార్క్ వరల్డ్లోనే అవన్నీ. ఇంకా అక్కడ మనం చూసిన సర్ఫేస్ వెబ్ 5% అయితే డార్క్ వెబ్లో జరిగేవి 95%. అంటే మనం చూస్తున్న ఇంటర్నెట్ జస్ట్ 5%, మనకి పైన మాత్రమే తెలుసు. అదే సముద్రం పైన ఉండే సర్ఫేస్ కొంచెం 5% వరకు ఒక్కటే మనకి తెలుసు. బట్ అక్కడ లోపల వరకు ఉండేది మనకి అంతగా తెలియదు. ఆమె కొంచెం గెలికిన ఒక 1 అవర్ లోపలే తనకు ఒక వీడియో కనిపించింది. ఆ వీడియో చూసింది. ఆ వీడియో గురించి ఏం చూసిందని నేను చెప్పను, కానీ ఆ వీడియోలో చూసిన తర్వాత తను ఏం చేసిందో మాత్రం నేను చెప్తాను. చూసిన తర్వాత ఓకే, తన ఫేస్లో ఏదో భయం కానీ ధైర్యం కానీ చిన్న స్మైల్, సైకోయిజం, చాలా బ్రూటల్ స్మైల్ అది. ఓకే, ఇంతవరకు చూసింది, ఇంత జరిగింది కదా. జరిగిన తర్వాత మరి ఈవినింగ్ అయింది, హస్బెండ్ ఇంటికి వచ్చాడు. తన చిన్న పాప కూడా ఇంటికి వచ్చింది. బాగుంది. నైట్ కదా, పక్కనే వీళ్ళు అసలు ఎవరితో కూడా మాట్లాడరు. తను ప్లాన్ వేసుకునేది బాగా 100% పక్కా ప్రిపేర్డ్గా ఉంది బ్రదర్, పక్కా 100% ప్రిపేర్డ్గా ఉంది. హస్బెండ్ వచ్చి ఇంట్లో కూర్చొని నైట్ 9 or 10 అయింది. ఆ టైంలో పాపని పడుకోబెట్టింది, భర్తని పెట్టిన తర్వాత ఇంకా పడుకున్నారు. అంతా సాఫీగా ఉంది. ఈమె ఒకటి ఇంకా పడుకోలేదు, ఏవో పనులున్నాయి అవి అనేసి కొంచెం మొత్తం అంతా క్లీన్ చేసుకుంటుంది. ఫుడ్ తిని బాగా పడుకున్నారు, ఇద్దరు బాగా పడుకున్నారు. ఫుడ్లో మందు కలిపింది. మంచి భార్య కదా, నా భర్త నైట్ అంతా బాగా సంతోషంగా పడుకోవాలి, ఏ టెన్షన్లు ఏ బెంగ లేకుండా బాగా హ్యాపీగా పడుకోవాలి అనేసి ఫుడ్లో మందు కలిపిన తర్వాత భర్త హాయిగా పడుకున్నాడు. అబ్బా పాపం మంచోడు, ఏం తెలియదు. అండ్ పిల్ల కూడా బాగా పడుకుంది, చాలా చిన్న పిల్ల, పాపం అనిపిస్తుంది. తిని ఏం చేసింది, లోపల ఉండే కత్తి తీసుకొని వచ్చి భర్తది నెక్ అనేది కట్ చేసింది. మందులో ఉన్నాడు, మందు బాగా ఎక్కింది, ఇంకా నిద్రలోనే పోయాడు. చిన్న పాప అలానే చేసింది. ఇద్దరు అప్పటి వరకు బాగా సంతోషంగా ఏదో బాగా ఉన్న టైంలోన సడన్గా చంపేసింది, చనిపోయారు. అలా జరిగిన తర్వాత సైలెంట్గా అక్కడితో అయినా వదిలేసి ఏదైనా చేస్తుందేమో అని అనుకుంటే పొరపాటు. వాళ్ళిద్దరి శవాలని బాత్రూంలోకి తీసుకొని వచ్చేసి బాయ్ ఫ్రెండ్కి ఒక మెసేజ్ చేసింది. మా ఆయన ఇంట్లోనే ఒక 3 days వరకు ఉంటాడు, ఈ 3 days ఇంట్లోకి రావకు, ఇంటి దగ్గరికి కూడా రావద్దు, ఇంట్లోనే ఉంటాడు, ఏదో హాలిడేస్ ఉన్నాయంట, లీవ్ పెట్టాడు అని చెప్పేసింది. ఇంకా బాయ్ ఫ్రెండ్ కూడా ఓకే సరే 3 days కదా నేను రానులే అని చెప్పేసి వాడు కూడా రాలేదు. ఈ 3 days ఇంట్లోనే ఉంది. ఇంట్లో అంటే మరి ఇంట్లో మొత్తం చుట్టుపక్కల ఏం తిరగటం లేదు, బాత్రూంలోనే ఉంది. ఆ ఇద్దరి శవాలని బాత్రూంలోనే పెట్టేసుకొని చికెన్ కైమా కొడతాం కదా, అలా కట్ చేస్తుంది అనమాట. ఇద్దరిని, కన్న కూతురు భర్త, ఇద్దరిని దారుణంగా చంపేసి కట్ చేస్తుంది. బ్లడ్ మొత్తం, బాత్రూమ్ మొత్తం బ్లడ్ రెడ్ కలర్లో ఉంది బాత్రూమ్ అంతా మొత్తం. ఆ సీన్ ఎవరైనా చూస్తే మేబీ ఇంకా లైఫ్లో ఒక ట్రామా అనేది, ఒక ఫోబియా అనేది స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా బ్లడ్ చూస్తే. ఆ రకంగా ఉంది ఇంకా బాత్రూంలో మొత్తం సిచ్యువేషన్. కట్ చేస్తుంది, నేనేదో ప్రొఫెషనల్ చికెన్ కట్టర్ అనే టైప్లో
కట్ చేస్తుంది. భర్తనైతే చిన్న చిన్న పీసెస్ బ్రదర్, చిన్న చిన్న పీసెస్, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి లెట్రిన్ ఉంటుంది కదా, టాయిలెట్, దాంట్లోకి వేసేసి ఫ్లష్ ఆన్ చేస్తుంది. పోతున్నాయి అవి మొత్తం, ఇంకా ఎవరు కనిపెట్టలేరు. అలా ఇద్దరిని చేసింది. ఇంకా బ్లడ్ వచ్చేసి ఉంటుంది కదా, ఆ బ్లడ్ని కూడా మొత్తం బాత్రూమ్ ఇంకా బాగా సెటప్ చేసుకునింది. ఇంకా ఒక 3 days అదే పనిగా కూర్చొని ఉంది. చేతులు మొత్తం బ్లడ్, బాడీ మొత్తం డ్రెస్ మొత్తం బ్లడ్. అదే బ్లడ్ అంటిన డ్రెస్తో మొత్తం బాడీతో అలానే వంట చేసుకుంటుంది, అలానే తింటుంది. ఆ 3 days ఇంకా అదే పనిలోనే ఉంది పాపం బిడ్డ. ఎవరికి హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు పాపం. ఏం చేస్తుంది, ఇంకా ఒంటరిగా కష్టపడుతుంది. అలా 3 days బాగా కూర్చొని కష్టపడి మా ఇద్దరిని అసలు ఇంకా చిన్న అంటే ఇంకా అసలు ఏం డౌట్ రాకుండా మొత్తం క్లీన్ చేసింది. ఇంకా టాయిలెట్లోకి వేసేసింది, బ్లడ్ని మొత్తం క్లీన్ చేసేసింది. మొత్తం బాత్రూంలోనే కంప్లీట్ చేసుకునింది. ఎలాగో హౌస్ వైఫ్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. హార్పిక్ అది తీసుకొని వచ్చేసింది, మొత్తం క్లీన్ చేసేసింది. బ్లడ్ వాసన కొంచెం కూడా బయటికి రాకుండా మొత్తం అది సెంటు కొట్టేసింది. మొత్తం ఇల్లు మొత్తం సెంటు కొట్టేసింది. ఇంకా అసలు కొంచెం కూడా డౌట్ అసలు ఎవరికి రాదు. ఇంకా అంత పక్కగా ప్లాన్ చేసి పెట్టుకునింది పాపం బిడ్డ. చేసిందా, క్లీన్ చేసింది. ఇంకా ఇద్దరిని కన్న కూతురు, భర్త కన్న కూతుర్ని మరి అలా ఎలా చేసిందో మరి నాకైతే అసలు మైండ్లో నుంచి అయితే ఇంకా అది పోవటం లేదు. ఇంకా చేసింది. ఇంకా అంతా మొత్తం ఇంకా అమ్మయ్య, నాకు ఇంకా ఇప్పటి నుంచి ఎవరు అడ్డు లేరు, ఎవరు ఇంకా నాకు ఎదురు చెప్పేవాళ్ళే లేరు, ఇంకా ఎవరికి భయపడే అవసరం కూడా లేదు. ఈ మొద్దు భర్త ఉంటే ఎంత పోతే ఎంత, నేను నా బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా సంతోషంగా ఉంటాను అని ఒక ధైర్యం వచ్చింది బిడ్డకి. పాపం బాగా ధైర్యం వచ్చింది. ఇంకేం చేసింది, ఒక 3 days టైం చెప్పింది కదా బాయ్ ఫ్రెండ్తో. ఇంకా ఈ 3 days ఆ పనిలో ఉండడమే గొప్ప అనుకోవాలి. ఇంకా మనం ఆగలేకపోయింది కదా, ఈ 3 days ఆగింది బాగా. ఇంకా 3 days తర్వాత ఆగలేకపోయింది. వెంటనే బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి రారా రాజా రా అని చెప్పిన వెంటనే వాడు వస్తానే నా రాని అనేసి ఇంకా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగాడు అనమాట, ఏంటి 3 days హాలిడేస్ కదా, ఎందుకు హాలిడేస్ ఇచ్చారు, ఈ 3 days నిన్ను చూడకుండా 3 days నేను ఉండలేకపోయాను అని వాడు. అవునా డార్లింగ్, నీ 3 days నన్ను చూడకుండా ఉండలేకపోయావా, నేను కూడా సేమ్ ఫీలింగ్ అని చెప్పేసి తిను పేద ఓవర్ యాక్టింగ్ బ్రదర్. అబ్బబ్బబ్బబ్బా, ఓవర్ యాక్టింగ్ అనే అవార్డు ఇస్తే తినకి ఫస్ట్ వస్తుంది. బట్ చాలా క్రూయల్ మైండ్ సెట్ అనమాట. ఇలాంటి వైఫ్ మీకు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంకా ఉంది మరి, మీరు స్కిప్ చేసి వెళ్ళిపోయారు. చాలా ఉంది కథ, చాలా అంటే చాలా ఉంది. తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవాలి కదా, ఎలా పట్టుకున్నారో కూడా నేను చెప్తాను, క్లియర్గా వినండి. ఇంత చేసిన తర్వాత బాయ్ ఫ్రెండ్తో బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎంజాయ్ చేసిన తర్వాత వాడి నుండి అడిగాడు, ఎక్కడికి వెళ్ళారు మీ వైఫ్ అంట, మీ హస్బెండ్ అంటే మీ కూతురు అంటే స్కూల్కి వెళ్ళింది, హస్బెండ్ వెళ్ళాడు, ఆఫీస్కి వెళ్ళాడు అని చెప్పింది. అలా కంటిన్యూస్గా ఒక 1 week బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఒక రోజు బాగా బిడ్డకి కొంచెం తంత్ర ఏదేదో అంటారు, అది ఎక్కువైపోయి ఎలో రాజా నైట్ ఇంట్లో ఎవరు ఉండరు, ఇంటికి రా అని చెప్పింది. నైట్ మీ హస్బెండ్ ఉంటాడు కదా అంటే, లేరు నువ్వు వచ్చేయి అని చెప్తే వాడు ఎగేసుకుంటా వచ్చేస్తున్నా అని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగాడు అనమాట, ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే అమ్మాయి ఉండి చెప్పింది, లేరు వాళ్ళిద్దరు బయటకు వెళ్ళారు, ఏదో వర్క్ ఉంది అంట, టుమారో మార్నింగ్ వస్తారు అంట, అదే మా హస్బెండ్కి ఏదో ఇంట్లో ఆఫీస్లో ఏదో ఫంక్షన్ ఏదో ఉంది అంటే అక్కడికి వెళ్ళారు, ఏదో ఫంక్షన్ హాల్లోన ఉంది, ఫంక్షన్ మీటింగ్ అనేసి పెట్టారు, పాపను కూడా తీసుకొని వెళ్ళాడు, ఫుడ్ నైట్ అంతా అక్కడే అంట, మరి మార్నింగ్ 9 కల్లా వస్తాడు అని చెప్తే సరే అనేసి ఇంకా ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పాపం బిడ్డకి కొంచెం ఆవేశం ఆతృత ఎక్కువ అనుకుంటా. చెప్పేసింది, నీకు నేను ఒకటి చెప్పాలి, ఎవరికి చెప్పకు, నాకు నీ మీద ఉన్న ప్రేమతో, నాకు నీ మీద ఉన్న నువ్వు చూపించే కేరింగ్ నాకు చాలా ఇష్టం, అందుకని నేను నిన్ను లైఫ్ లాంగ్ నేను వదులుకోకూడదు అనేసి నేను ఏం చేశాను అంటే నా హస్బెండ్ని అండ్ నా కూతుర్ని ఇద్దరిని చంపేశాను అని చెప్పింది. వాడికి పాపం ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఏంటి, సొంత భర్తని కన్న కూతుర్ని చంపేశావా అని షాక్ అయ్యాడు. అడిగాడు అనమాట, ఎందుకు ఇలా చేసావని అడిగితే మన ఇద్దరికి ఎవరు అడ్డు రాకూడదు, ఎవరు అడ్డు ఉండకూడదు అని చెప్పింది. అరే నీకేమన్నా మెంటలా, అసలు భర్తను చంపేస్తే చంపావు కానీ చిన్న కూతుర్ని ఎలా చంపాలనిపించింది, పక్కింటోడు కూతురు కాదు తను,
నువ్వు 9 నెలలు మోసి కన్న కూతురు అని అంటే, ఏం కాదులే, నాకు నువ్వే ఇంపార్టెంట్ అని తను చెప్పింది. వాడు ఇంకా 1 సెకండ్ కూడా ఇంకా అక్కడ ఇంట్లో లేకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నెక్స్ట్ డే వచ్చి అడిగాడు అనమాట, ఎలా చంపావు అని అడిగితే పాయింట్ టు పాయింట్ క్లియర్గా నీట్గా ప్లేస్ బాత్రూమ్తో సహా చూపించి క్లియర్గా చెప్పింది బ్రదర్. వాడికి ఇంకా మొత్తం బాత్రూంలోనే వామిట్ చేసుకున్నాడు. ఇక్కడ ఆ అమ్మాయి లక్ ఏంటి అంటే మొత్తం హెవీ వర్క్ లేకుండా మొత్తం అన్ని బాత్రూంలోనే జరిగిపోతున్నాయి. ఏముంది అక్కడే అంతా వాటర్ కొట్టేస్తే అయిపోతుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది. వాడు ఇంకా అక్కడే వామిట్ చేసుకున్నాడు, అది కూడా నీళ్ళు కొట్టేసి అక్కడే క్లీన్ చేసేసింది. ఇంకా వాడుండి, ఇంత దుర్మార్గానికి ఒడిగట్టావా నువ్వు మనిషివా లేకపోతే రాక్షసా? మనము జస్ట్ అక్రమ సంబంధం పెట్టుకున్నాం, మరీ ఇంత బ్రూటల్గా ఉండకూడదు. కామం ఎక్కువైపోయి మరి ఇంతకి తెగిస్తావా అనేసి ఫుల్గా తిట్టాడు. ఆమె ఉండి, నువ్వేంటి, నేను నీ మీద ఉన్న ప్రేమతోనే నేను ఇలా చేశాను, నువ్వేంటి నా మీద ఇలా అరుస్తున్నావు అనేసి ఆమె. వాడు ఇంకా బయటికి వెళ్ళిపోయి ఒక 10 days ఇద్దరు కలవలేదు. ఈమె ఫోన్ చేస్తూనే ఉంది, వాడేం లిఫ్ట్ చేయటం లేదు. ఈమె ఇంకా సైలెంట్గా ఉంది. వాడు పాపం గిల్టీ తట్టుకోలేకపోతున్నాడు, గిల్టీనెస్ ఫుల్గా పెరిగిపోయింది. పోలీసులకి ఫోన్ చేసి, సార్ ఇలా మిమ్మల్ని కలవాలి అంటే, రండి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ జరిగింది మొత్తం చెప్పాడు. పోలీసులు ఈమె ఇంటికి వచ్చేసి, పాపం పోలీసులు కూడా షాక్ అయ్యారు. అరే, డ్రమ్ము కుక్కర్ అయితే ఓకేరా, టాయిలెట్ ఏంట్రా మరి, అది కూడా కట్ చేసి, ఏది మనిషి అనుకునిందా లేకపోతే చికెన్ అనుకునిందా, ఏమనుకునింది, అలా చేయడం తప్పు. షాక్ అయిపోయారు పోలీసులు పాపం. ఇంకా ఆమె వాళ్ళ ఇంటికి వచ్చేసి పోలీసులని వచ్చేసి క్వశ్చన్ చేశారు. మహానటి, మన బిడ్డ మహానటి, మీకు మహానటి కూడా పనికిరాదు, ఇంకా వేరే టైటిల్ ఏదని ఇవ్వాలి. ఎంత బాగా యాక్టింగ్ చేసింది అంటే, బ్రూటల్ మైండ్ సెట్ ఒకటే కాదు, బెస్ట్ యాక్టర్. సినిమాల్లోకి పంపించింటే మాత్రం ఖచ్చితంగా ఆస్కార్తో తిరిగి వచ్చేది. ఇంకా పోలీసులు రాగానే చెప్పేసింది, నేనేం చేయలేదు, నాకు తెలియదు అని అనింది. మరి నీ భర్త అండ్ నీ చిన్న పాప ఎక్కడికి వెళ్ళారు అంటే, ఏమో తెలియదు, నాకు 2 days నుంచి కనిపించడం లేదు, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడే వాళ్ళిద్దరిని ఏదైనా చేసింటాడేమో అని చెప్పింది. ఇద్దరు ఇరుక్కున్నారు. ఆ బిడ్డ ఇరుక్కునింది, అక్కడ వాడు ఇరుక్కున్నాడు. ఇంకా పోలీసులకి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఇద్దరిని తీసుకుని వెళ్ళి బొక్కలో తోసేశారు. ఇద్దరిని సపరేట్గా ఇంటరాగేట్ చేస్తున్నారు. వాడు ఉండి అంటున్నాడు, సార్ ఆమెని నమ్మకండి సార్, తను పెద్ద అబద్ధాలు కోరి తను చేసింది, నాకు క్లియర్గా చెప్పింది. నేను ఓపెన్గా చెప్తున్నాను, అక్కడ ఆ భర్త చనిపోయినందుకు కూడా బాధ లేదు, కానీ నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం సార్. పాపం 9 ఏళ్ళ చిన్న కూతుర్ని, కన్న కూతుర్ని సార్ అలా ఎలా చేయాలనిపించింది సార్, చాలా తప్పు సార్ అది. సార్ మీరు నాకు శిక్ష వేసిన పర్లేదు, కానీ తనని మాత్రం వదలకండి అని ఆ బాయ్ ఫ్రెండ్ చెప్పాడు. ఇంకా పోలీసులు కూడా సరే కొంచెం ఆగు అనేసి మరి వేరే సెల్కి వెళ్ళి ఆమె ఇంట్రాగేట్ చేశారు, ప్రశ్నించారు, అడిగారు. చెప్తుందా? తప్పు చేసిన వాళ్ళు ఎవరు సార్ నిజాలు చెప్తారు? ఇంకా నిజం చెప్పలేదు, మొత్తం అబద్ధాలే. పోలీసులకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీడేమో తన మీదే చెప్తున్నాడు, తనేమో వీడి మీద చెప్తుంది. ఇంకా పోలీసులు ఇలా ఒక 10 days ఇంట్రాగేట్ చేసి ఇద్దరిని బాగా కొట్టారబ్బా. నిజాలు చెప్పిన వాడిని, అబద్ధాలు చెప్పే తినని, ఇద్దరికి బెడతం పూజ బాగా పడింది. ఎలాగో తప్పుడు చేశారులే, ఇద్దరు తప్పుడు మనుషులే. ఇంకా బాగా పోలీసులు కొట్టారు. కొట్టిన తర్వాత ఇంకా వాడికి ఫస్ట్ లైట్ డిటెక్టర్ టెస్ట్ చేశారు. వాడేం చెప్పింది నిజాలే, వీడు చెప్పింది నిజాలే అనేసి లైట్ డిటెక్టర్ కూడా టిక్ మార్క్ అనేది ఇచ్చేసింది. వీడు అబద్ధాలు చెప్పడం లేదు, నిజాలు చెప్తున్నాడు అనేసి లైట్ డిటెక్టర్ ఒక సర్టిఫికేట్ అనేది ఇచ్చేసింది. ఇంకా మరి అమ్మాయి దగ్గర వెళ్ళి లైట్ డిటెక్టింగ్ చేస్తే కూడా అమ్మాయి దేవుడా దాంట్లో కూడా గెలిచేసింది బ్రదర్. దాంట్లో కూడా గెలిచేసి లైట్ డిటెక్టర్లో కూడా పాస్ అయిపోయింది. మరి బ్రూటల్గా చంపేసి యాక్టింగ్లో నెంబర్ 1, దీంట్లో మొత్తం అన్నిటికీ 10 days. ఈ 10 days వాడు కలవలేదు కదా, వాడు ఎవరికైనా చెప్తాడేమో అనేసి 10 days బాగా ప్రిపేర్ అయ్యింది, ఫుల్గా ప్రిపేర్ అయ్యింది, బాగా ప్రిపేర్ అయ్యింది. ఇంకా వాడు మరి పోలీసులు ఉండి వాడి దగ్గరికి వెళ్ళారు. అరే నిజం ఒప్పుకోరా, చేసింది నువ్వే కదా అని అంటే, లేదు సార్ నేను చేయలేదు సార్ అంటే, వాడిని మామూలుగా కొట్టలేదు బ్రదర్. ఫుల్గా
అర్ధ గంట సేపు నుంచి మోగిస్తూనే ఉంటారు. మన ఇండియాలో ఉండే మేజర్ పాయింట్ ఏంటి అంటే అమ్మాయిలకి ఉన్నంత స్వేచ్ఛ అబ్బాయిలకి ఉండదు. ఏంటి? కానీ ఇది ఎవరు అవునన్నా కాదు అన్నా ఇది నిజం. అమ్మాయిలకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. బేసికలీ అబ్బాయిలు అనాలి వి వాంట్ ఫ్రీడమ్, వి వాంట్ ఫ్రీడమ్ అనేసి. కానీ అమ్మాయిలు అంటారు మాకు 9 గంటల తర్వాత మేము రోడ్డు మీద సాఫీగా నడవాలి అది ఇది అనేసి అమ్మాయిలు అంటారు. బట్ నిజంగా చెప్పాలంటే జస్ట్ అబ్బాయిలు జస్ట్ ఫ్రీడమ్ అనే మాట ఉంటారు కానీ మెంటల్గా మాత్రం చాలా సఫర్ అవుతూ ఉంటారు. అండ్ పాపం వీడిని నిజాలు చెప్పిన వాడిని కూడా బాగా కొట్టారు బ్రదర్, ఫుల్గా కొట్టేస్తారు. ఇంకా వాడికి సార్ నాకు ఒక 1 అవర్ టైం ఇవ్వండి, నేను తన దగ్గర నుంచి నిజం నేను రాబడతాను అని వాడు చెప్పాడు. 1 అవరా? ఈ 1 అవర్లో ఏం చేస్తావురా అని అంటే, సార్ నాకు 1 అవర్ టైం ఇవ్వండి, నేను వెళ్ళి నేను నిజం రాబడతాను అనేసి అంటే, సరే వెళ్ళు 1 అవర్ టైం ఇస్తాం, నువ్వు ఏదైనా చేయి బట్ విత్ ప్రూఫ్తో రా, ఈ 1 అవర్ టైమే నీకు అంటే. ఇంకా సరే సార్ అనేసి ఇద్దరిని ఒక సెల్లులో వేశారు. ఇంకా వాడు ఉండి అడుగుతున్నాడు అనమాట. పాపం బిడ్డ 10 డేస్ బాగా ప్రిపేర్ అయ్యింది, వాడికి ఎవరు లొంగుతారు. ఇంకా బాగా అడుగుతున్నాడు, వాడు చెప్పట్లేదు. ఒక అర్ధ గంట బాగా బతిమాలాడు, చెప్పు అట్లీస్ట్ నిజాలు చెప్తే కొంచెం శిక్ష అన్న తగ్గుతుంది, నువ్వు ఎలాగో అమ్మాయివి అనేసి కొంచెం శిక్ష తగ్గిస్తారు. అట్లీస్ట్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఎలాగో నేను ఉంటాను, ఇద్దరు మ్యారేజ్ చేసుకుందాంలే, ఏం పర్లేదు, నాకు ఎలాగో శిక్ష పడుతుంది, నీకు ఎలాగో శిక్ష పడుతుంది, ఇద్దరం బయటకు వచ్చిన తర్వాత ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం. కానీ ఇలా చేయడం మాత్రం తప్పు, కానీ తప్పు చేసాం కాబట్టి ఖచ్చితంగా శిక్ష అనుభవిద్దాం, నిజం చెప్పు ఏం పర్లేదు అంటే వినట్లేదు. అర్ధ గంట అడుక్కున్నాడు, 30 మినిట్స్ బాగా అడుక్కున్నాడు, వినట్లేదు. మనోడు ఇంకా సరే నువ్వు ఇంకా వినటం లేదు కదా, ఇంకా నీ కర్మ అనేసి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, అమ్మాయి దగ్గర నువ్వు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇంట్లో నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అనేసి తెలుసుకుందాం అనేసి మీ ఇంట్లోన ఒక 4 కెమెరాలు పెట్టాను అని చెప్పాడు. అంతే. పాపం బిడ్డకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. 4 కెమెరాలు పెట్టావా, ఎందుకు పెట్టావు అని అంటే, ఎందుకో పెట్టాను, నాకు కొంచెం తీట ఎక్కువ అయ్యి నేను పెట్టాను, 4 కెమెరాస్ పెట్టాను, ఆ కెమెరాలు మరి వెళ్ళి గెలుకుతాను, ఈ 1 మంత్ ఏదో నేను అటు కెమెరాల వైపు అసలు చూడలేదు, అండ్ నువ్వు రివీల్ చేసిన తర్వాత కూడా నేను చూడలేదు, నాకు ఇప్పుడు వెలిగింది, సరే నీది మొత్తం నువ్వేం చెప్పకపోయినా పర్లేదు, డైరెక్ట్ పోలీసులకి చూపిస్తాను అంటే. అప్పుడు అమ్మాయి షాక్ అయిపోయింది. చెప్పొద్దు అంటే, నీ మాటలు ఎవడుంటా, నేనేమన్నా నీకు వినడానికి ఏమన్నా నేను నీ భర్త అనుకున్నావా అనేసి వాడు. ఇంకా సరే అనేసి ఇంకా లేదు ప్లీజ్ ఎవరికి చెప్పకు, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అని ఆమె అనింది. నువ్వు కాదు 9 ఏళ్ళ చిన్న పాపని ఎలా చంపాలి అనుకున్నావు అని వాడు అడిగితే, లేదు నా కూతురు అడ్డొస్తుంది అనేసి, పైగా పెద్ద అయ్యాక మన ఇద్దరికి ఎందుకు అడ్డు రావాలి, ఇలా మన ఇద్దరికి ఎవరు మిడిల్లో అడ్డు ఉండకూడదు అనేసి ఇలా చేశాను అని చెప్పేసింది. ఇంకా అది బయట పోలీసులు బాగా వింటున్నారనమాట, వీడియో కవరేజ్ కూడా తీస్తున్నారు. ఇంకా వాడు ఉండి మొత్తం చెప్పేసింది, ఇంకా ఏమేం చేసింది, ఎలా చేసింది మొత్తం చెప్పేసింది. ఇంకా వాడు ఉండి అప్పుడు రివీల్ చేశాడు, నేను నీ ఇంట్లో కెమెరాలు అయితే ఏం పెట్టలేదు, కానీ నీ నోటి నుంచే నిజం రాబట్టాలి అనేసి కెమెరాలు ఉన్నాయి అనే అబద్ధం చెప్పాను అని చెప్పాడు. ఆమెకి ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా పోలీసులు వచ్చారు, ఆమెను అరెస్ట్ చేశారు, ఎలాగో జైల్లోనే ఉంది. ఇంకా ఎఫ్ఐఆర్ రాసి అరెస్ట్ చేసి మొత్తం చేసేసారు, మొత్తం అది అక్కడితో అయిపోయింది. కానీ ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఆ ఇద్దరిని చంపేసింది కదా, ఆ టాయిలెట్లోకి వేసేసింది చిన్న పీసెస్గా చేసి. వాటిని ఎలాగో బయటికి తీయలేం, ఎందుకంటే చాలా చిన్న పీసెస్గా చేసేసింది. పైగా టైం కూడా చాలా గడిచిపోయింది. బోన్స్ కూడా దొరకవు బ్రదర్, ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియా ఎలాగో చాలా ఎక్కువ ఉంటుంది. బోన్స్ చిన్న మాంసం ముద్ద కూడా దొరకదు. ఇంకా పోలీసులు కూడా మొత్తం గెలికి అసలు అలా ఇద్దరు ప్రపంచంలోనే ఉండేవాళ్ళ అనేసి ఇంకా మొత్తం ట్రాష్ చేసి పడేసింది, ప్రపంచంలో లేకుండా చేసేసింది. ఇంకా అట్లీస్ట్ బాడీ కూడా ఇలాంటి వాళ్ళని ఇంకా ఏం చేయాలో ఇంకా ఎవరికి తెలీదు. ఇంకా పాపం పోలీసులు కూడా ఇంకా ఏం చేయలేక ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో సబ్మిట్ చేసి అరెస్ట్ చేసి ఉరి శిక్ష వేశారు. వాడికేమో ఒక 10 years జైలు శిక్ష చేసేసారు. వాడు అట్లీస్ట్ నిజం ఒప్పుకొని వాడిని మంచోడు అనాలో, లేకపోతే వాడి కోసమే చేసి ఇది జైలుకి వెళ్ళి ఇద్దరిని చంపేసి ఇలా చేసింది అని బాధపడాలో ఏమో అర్థం కావట్లేదు.
ఇంకా ఇలా జరిగింది. మీరు కూడా ఏదైనా పెళ్లి చేసుకుంటే కొంచెం అన్నీ ఒకసారి బాగా చూసుకొని చేసుకుంటే బెటర్. లేదు డైరెక్ట్ వెళ్ళి నాకు కొంచెం తీటెక్కువ నేను చేసుకుంటాను అంటే జాగ్రత్త మరి. మన ప్రతి ఇంట్లోన డ్రమ్ములు లేకపోవచ్చేమో, కుక్కర్ లేకపోవచ్చేమో, టైలెట్లు అయితే ఉంటాయి, కత్తులు ఉంటాయి. ఏంటి ఉండవులేండి, కానీ జాగ్రత్త మరి. ఉం? మన అనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటంలో తప్పు లేదు కదా. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి బ్రదర్, కొంచెం జాగ్రత్తగా ఉంటారు మరి, పసి బిడ్డలు కదా. మరి నేను అమ్మాయిల గురించి చేశానని మరి యువరే బ్యాడ్ అది ఇది అనేసి కామెంట్ ఏదైనా చేశారు మరి. నెక్స్ట్ మరి అబ్బాయిలు చేసిన దారుణాల గురించి కూడా చెప్తాను, ఏది వదలం. ఈ వీడియో శ్యామ్ డీజెడ్, శ్యామ్ డార్క్ జోన్ కాదు, ఛానల్ పేరు చేంజ్ చేసాం కదా, డార్క్ టెక్ రివ్యూ. మరి శ్యామ్ డీజెడ్కి అయితే చేంజ్ చేద్దాం, శ్యామ్ డార్క్ జోన్. ప్రతి డార్క్ రియాలిటీలో ఉండే ప్రతివన్నీ గెలుగుతాం మనం, కానీ ఇది మాత్రం రియల్గా జరిగింది కాదు. నేను కానీ ఇంతకంటే దారుణమైన విషయాలు చాలా జరిగాయి సమాజంలో, వాటన్నిటిని కలిపి చెప్దాం, బాగా క్లియర్గా నీట్గా స్టోరీస్ టైప్లో చెప్దాం, మీకు కొంచెం అవగాహన ఉంటుంది. కొంచెం జాగ్రత్త మరి, నేను ఉంటా, బాయ్.